అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీరామనవమి పండుగ శ్రీరామునికి అంకితం చేయబడింది. ఈ పండుగను శ్రీరాముని జన్మదినోత్సవంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్లపక్షం 9వ తేదీన పవిత్రమైన రామనవమిని జరుపుకుంటాము. రాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంవత్సరం 2025లో శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీన జరుపుకుంటున్నారు. పురాణాలు పండితులు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు శ్రీరామచంద్రులను ఎలా పూజ చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధన లాభం కోసం, ఆర్థిక లాభం కోసం రామనవమి సాయంత్రం ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పవిత్ర జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లుకుంటే మీకు ధనలాభం కలుగుతుంది. సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు కొబ్బరికాయను తీసుకొని ఎర్రటి గుడ్డలో చుట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం కలుగుతుంది. శాంతి కోసం చూసేవారు దేవాలయం ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అని 108 సార్లు జపించాలి. ఆరోగ్య కోసం చూసేవాళ్ళు శ్రీరామనవమి సాయంత్రం ఏదైనా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించి ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. వివాహంలో అడ్డంకులు తొలగిపోవడానికి శ్రీరామనవమి రోజు సాయంత్రం సీతారాములకు పసుపు కుంకుమ గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీరాముడిని ఆరాధిస్తే అన్ని బాధలు కష్టాలు తొలగిపోయి జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందని పండితులు చెబుతుంటారు. ఏకపత్ని వ్రతుడు దశరథ తనయుడు ధర్మవాక్ పరిపాలకుడు పరిపాలనా మార్గదర్శకుడు భగవాన్ శ్రీరామచంద్రుని అనుగ్రహం కోసం భక్తులు పూజ చేస్తూ ఉంటారు. శ్రీరాముని అనుగ్రహం పొందడానికి భక్తులు రామనవమి నాడు రాముడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శ్రీరామనవమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు నిర్మలమైన హృదయంతో పూర్తి భక్తి విశ్వాసంతో తీసుకుంటే అవి ఖచ్చితంగా ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అండ్ మీరు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకున్నా, ఇంకా ఇలాంటి పూజల గురించి తెలుసుకోవాలనుకున్నా ప్లీజ్ మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ పండుగను మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.